హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మా ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కొంచెం బయట ఉన్నాను, సో అందుకే ఇలా రికార్డ్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. మ్యాక్సిమం రేపు కూడా ఇలాగే రికార్డ్ చేస్తా. బట్ ఇంకా ఎల్లుండి నుంచి మళ్ళీ నార్మలే. సో ఇంకా ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వచ్చినట్టయితే, యాక్చువల్గా ప్రోమోల్లో ఉన్నంత అయితే మాత్రం నాకు ఎపిసోడ్ చూస్తుంటే అనిపించలే. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఓవర్ ఎమోషనల్ అవుతున్నప్పుడల్లా నా మనసులో ఉండే పాయింట్ ఏంటంటే, ఇప్పుడనే కాదు, నాకు బిగ్ బాస్ మొదటి నుంచి ఇలాంటి ఆలోచనే ఉంది. మరి నాకే ఇలా ఉందా, మీకు ఇలాగే ఉందో నాకు తెలీదు. నేను ఇప్పుడు ఒక ఒపీనియన్ చెప్తా, మీకు అలాగే అనిపిస్తే ఎస్ నాకు అలాగే అనిపిస్తుందని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఒక వారం ఉంటే ఆ వారానికి ఇంత అని చెప్పి అమౌంట్ ఇస్తారని తెలిసే వచ్చారు. 15 వారాల పాటు ఇక్కడ ఉంటారనమాట. సో దానికోసం ఒకడు 15 వారాల పాటు ఉన్నట్టయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఒకడు గెలిచినట్టయితే ప్రైజ్ మనీ ఎక్స్ట్రా వస్తుంది, అండ్ చాలా పేరు వస్తుంది, ఆ పాపులారిటీ వస్తుంది, దాని మీద చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అవన్నీ ఉంటాయని తెలిసే ఇక్కడికి వస్తారు ప్రతి ఒక్కరు కూడా. నాట్ ఓన్లీ యష్మి, నాట్ ఓన్లీ మణికంఠ, నాట్ ఓన్లీ పృథ్వీ, సీత, విష్ణు, వాళ్ళు వీళ్ళని కాదు, అందరి కోసం చెప్తున్నాను. అందరూ అట్లే వచ్చారు, డబ్బులు వస్తాయని తెలిసే వచ్చారు. సో ఒక రకమైన అవుట్డోర్ షూట్ అబ్బా ఇది, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే వచ్చేటోళ్ళు మ్యాక్సిమం ఆర్టిస్టులు కైండ్ ఆఫ్ పీపులే కాబట్టి ఒక రకమైన అవుట్డోర్ షూట్. సో ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అవుట్డోర్ షూట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడప్పుడు ఫోన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అది కూడా ఉండదు ఫ్యామిలీతో, అంతే, అంతమించి ఇంకేట్లేదు. సో దానికి రెండో వారంలో బీభత్సమైన ఎమోషన్స్ ఇచ్చారు వాళ్ళ ఇంటి నుంచి, అవి వచ్చినప్పుడు ఇవి వచ్చినప్పుడు. 5వ వారంలో ఫుడ్ వస్తే అమ్మ బాబోయ్ ఏందిరా నాయన, మీరు ఏంది ఎమోషన్స్, మీరు దీనికే ఇలాగ అయిపోతే మీకు ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా మీరు సేఫ్గా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారబ్బా. మీ ప్రాణాలు పోయే టాస్క్లు అయితే పెట్టరబ్బా ఖచ్చితంగా. ఓకే, మీరు సేఫ్గా మళ్ళీ తిరిగి ఇళ్ళకి వెళ్తారు. 15 వారాల పాటు ఒక ఏసీ ఇంటిలో మంచిగా ఫుడ్ అదంతా కూడా ఫ్రీగా టైంకి సప్లై చేసి ఎటువంటి కష్టం లేకుండా మహా అయితే కొన్ని టాస్క్లు ఆడిస్తారంతే. అది కూడా పిల్లబచ్చ గేముల్లాగే ఉంటాయి కొన్ని చూస్తే. సో ఆ టైప్ ఆఫ్ గేములు ఆడించి వాటి త్రూ మీకు డబ్బులు ఇస్తున్నారు. సో ఇంత చేస్తున్న మీరే ఇంత ఎమోషనల్ అయిపోతే, ఫ్యామిలీ నుంచి ఇట్లా దూరంగా ఉన్నాం, అట్లా దూరంగా అయిపోయాం, వాళ్ళ మెసేజ్ వస్తే బాగున్నాను, వీళ్ళ మెసేజ్ వస్తే బాగున్నానంటే ఇండియన్ ఆర్మీ పరిస్థితి ఏంటి? దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి వాళ్ళు కాపలా కాస్తుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నా నేను. అంటే వాళ్ళు తిరిగి వస్తారో లేదో కూడా తెలియదబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఒక 180 మిసైల్స్ వదిలింది. అందులో కొన్ని మిలిటరీ క్యాంపుల మీద కూడా పని. అక్కడ ఎంతమంది చనిపోయారో ఏందో మనకేం తెలియదు, ఇజ్రాయిల్ ఎప్పుడు బయటికి చెప్పదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మిలిటరీ వాళ్ళ ప్రాణాలకు అసలు గ్యారంటీ కూడా లేదు. ఏమో రాత్రికి రాత్రి యుద్ధం వస్తే అసలు ఆ సియాచిన్ మంచుకొండల్లో కాపలా కాసే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అయితే వాళ్ళ శరీరంలోని నరాలు ఎట్లా గడ్డకట్టుకుపోయి ఉంటాయంటే వాళ్ళు బయటకు వచ్చి ఈ వైజాగ్, చెన్నై, ముంబై లాంటి కోస్టల్ సిటీస్లో బతకలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ శరీరంలోని నరాలు ఆ చల్లదనానికి అలవాటు పడి 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 ఇప్పుడు సడన్గా వేడిలో గనక వాళ్ళు వచ్చారనుకోండి, ఇట్లాంటి కోస్టల్ సిటీలోకి, విజయవాడ చూడండి ఎంత వేడి ఉంటుంది, ఒక 50 డిగ్రీలు దాకా ఉంటుంది ఎప్పుడు కూడా. విజయవాడ, కర్నూలు, అనంతపురం ఇట్లాంటి ప్రాంతాలకు గనక వెళ్ళి ఉండమంటే ఉండలేరు వాళ్ళు. వాళ్ళు ఏదో అయిపోద్ది వాళ్ళకి, అలా ఉంటుంది పరిస్థితి. అయినా కూడా వాళ్ళు ప్రాణాలు తెగించి మన కోసం ఒక నిమిషం, మన కోసం అనేదంటే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఈ కుర్చీని కొట్టాను నేను. సో అది కొంచెం కింద దిగిపోయింది. సో మన కోసం వాళ్ళు అక్కడ దేశ సరిహద్దుల్లో కాపలాలు కాస్తూ ఉంటే మనమేమో ఇక్కడ మనకి అంటే ఇప్పుడు అదే చెప్తున్నా, మనకంటే తక్కువ ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెలకి నెల రోజుల పాటు 4 వారాల పాటు ఉంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో దాంట్లో 20% కూడా రాదు అక్కడ ఉండే సైన్యానికి, ఆర్మీ వాళ్ళకి రాదు. ప్రాణాలకు సేఫ్టీ ఉంది ఇక్కడ, అక్కడ ప్రాణాలకు సేఫ్టీ లేదు. తిరిగి వస్తారని తెలుసు, తిరిగి వస్తారని తెలియదు. ఎప్పుడుకి వస్తారో తెలుసు, ఎప్పుడుకి వస్తారో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న చోట మీరు ఏందయ్యా మీ ఎమోషన్స్, దిక్కుమాలిన ఎమోషన్. నేను ఏమంటానంటే, మనిషికి ఎమోషన్స్ ఉండడం నేను తప్పని నేను అన్ను. కొన్ని పరిస్థితులు నీకు కొన్ని విషయాలను గుర్తు చేయడంలో తప్పు లేదు. బట్
ఇది ఏందో ఇది మరీ ఆర్టిఫిషియల్ అనే ఫీల్ వచ్చేస్తుంటుంది. అంటే ఇప్పుడు ఇది ఒక్క సీజన్ కాదు కదా నేను చూస్తోంది. ఇది నేను చూడడం 9వ సీజన్. అంటే ఫస్ట్ సీజన్ సగం నుంచి చూశాను. తర్వాత 2వ సీజన్ నుంచి ఏ ఒక్క సీజన్ వదలకుండా చూశాను నేను. సో నాకు చూసి 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 చిరాకేస్తోంది నాకు. ఏందిరా నాయనా మీరంతా కూడా అనిపిస్తోంది నాకు. సో ఇంకా పాప నుంచి మెసేజ్ అనగానే ఆవిడ, వైఫ్ నుంచి మెసేజ్ అనగానే మణికంఠ ఇట్లా పెట్టేసి, తర్వాత ప్రేరణ ఏడ్చేసి, సీత ఏడ్చేసి, ఏందోలేండి ఇంకా మొత్తానికి ఇంకా అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఇంకా అది నాకైతే అంటే ఒకటి ఏ కంటెంట్ లేక ఈ కంటెంట్ పెట్టాడేమో బిగ్ బాస్ అనిపించింది నాకైతే మాత్రం. సో అంత ట్రస్టబుల్ కంటెంట్ అయితే కాదు. సో అంటే అంత ట్రస్టబుల్ కంటెంట్ ఇన్ ద సెన్స్ ఎందుకో అంటే ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి పోనీ 12 వారాలు అది 11 వారాలు అట్లా ఫ్యామిలీ వీక్ అవుతుంటుంది కదా, ఆ టైంలో ఒక 2.5 నెలల పాటు వాళ్ళని చూడకుండా ఉన్న తర్వాత సడన్గా వచ్చినాయి అంటే వాళ్ళని చూసిన తర్వాత, మనుషుల్ని చూసిన తర్వాత ఎమోషన్స్ బయటకు వచ్చినాయి అంటే ఓకే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. బట్ ఏందో ఇట్లా ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం నాకు ఎందుకో కొంత న్యాచురల్గా అనిపించదు నాకు. ఈ కైండ్ ఆఫ్ ఎపిసోడ్లు అన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా కొంచెం ఆర్టిఫిషియల్గానే అనిపిస్తూ ఉంటుంది. సో నాకు అలా ఉంది సిచ్యువేషను. సో మరి ఇంకా మీకేమనిపిస్తుంది అనేది ఇంకా మీ ఇష్టం. ఇంకా సో నాకు ఒక్కడికే ఇలా అనిపిస్తుందా, మీకు ఎలాగే అనిపిస్తుందా అనేది మీ అభిప్రాయం అయితే చెప్పండి. సో ఇన్ కేసు ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ముందే చెప్పేస్తున్నాను. సో అది సిచ్యువేషన్. సో ఒకటైతే వాస్తవం. సో ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా అంత గొప్పగా ఏం లేదు వాళ్ళ ఎపిసోడ్. సో మణికంఠ చేత అదైతే పెట్టారో, ఏదైతే ఆ టాస్క్ పెట్టించారో జాతకాలు అవన్నీ కూడా సో సమ్హౌ బెటర్. ఇన్ఫ్యాక్ట్ యష్మి చాలా పాజిటివ్గా చెప్పింది. దట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. హే సాగర్ వాట్ ఏ సడన్ సప్పాయ్ అన్నట్టయితే ఉంటుంది అనమాట. సో అట్లాగా అది కొంచెం బాగా అనిపించింది. అండ్ తర్వాత తనైతే బాగానే ఎంటర్టైన్ చేశాడు మణికంఠ. సో ఈరోజు మ్యాక్సిమం మణికంఠ చుట్టూ తిరుగుతుంది అనుకున్నాను నేను ప్రోమోలు చూసిన తర్వాత. బట్ లేదులేండి, కొంచెం న్యూట్రల్గానే తిరిగింది అందరి వైపు కూడా. సో ఇది అంటే ఆ టాస్క్ మణికంఠ చుట్టూ తిరిగినప్పటికీ కూడా మధ్యలో ప్రేరణ ఎంటర్టైన్మెంట్ కానీ, హౌస్ మేట్స్ రియాక్షన్స్ కానీ మొత్తం అంతా కూడా కొంచెం బాగా అనిపించింది. సో మణికంఠ కూడా బాగా చేశాడు, మణికంఠ కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు, గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం హౌస్ మేట్స్ కూడా బాగానే పార్టిసిపేట్ చేశారు అందులో. వాడు కూడా కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ అదైతే ఉంది. అండ్ ఇనీషియల్గా విష్ణుప్రియ ఒక పాయింట్ చెప్తూ వచ్చింది చూడండి, అదైతే హైలైట్. అసలు బేసిక్గా అక్కడ లైన్ దగ్గర నుంచింది మేము, బాధపడుతుంది మేము, ఎమోషనల్ అయ్యింది మేము, మాకు ఓదార్పు రానియట్లేదు ఈ మనిషి, మొత్తం అంతా ప్రాబ్లం మాకైతే, ఈ మనిషి కూడా ప్రాబ్లం, మొత్తం డల్ అయిపోయి మొత్తం నాకు అర్థం కావట్లేదురా అని చెప్పేసి అటేటో వెళ్ళిపోయి ఏదో అయిపోయి మొత్తం ఓదార్పు అంతా కూడా తను పొందేస్తున్నాడు, మాకేం రావట్లేదని చెప్పి. అది 100% వాస్తవం. అబ్బా పాపం నిజంగా ఒకటి చెప్తా చూడండి, సీత మణికంఠని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్గా అలాగే ఉంది కూడా సిచ్యువేషన్. కానీ ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు ఎంతసేపు నా ఒక్కడదే బాధ, నీ ఎవరిది బాధ కాదు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మణికంఠ ఇప్పుడు నాకు బాధ వేస్తుంది అంటే నాకు బాధ ఏదా మణికంఠ జెన్యున్గా అడిగింది ఆ మాట. నిజంగా ఆ ఒక్క విషయంలో మాత్రం సీత ఈజ్ టూ పర్ఫెక్ట్. అసలు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నా ఒక్కడికే బాధ వేస్తుంది, నా ఒక్కడి బాధల్ని అందరూ అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళ బాధల్ని నేను అర్థం చేసుకోను అంటే అట్లా ఎట్లా? సో ఇప్పుడు తన కోసం అంత చేసిన తర్వాత, అంత నిలబడిన తర్వాత ఆ పర్సన్ వచ్చి వీళ్ళని తక్కువ చేసి మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, లేదంటే మీరు అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారని మాట్లాడితే వాళ్ళందరికీ బాధ ఇదా? వాళ్ళు మనుషులేగా. సో వాళ్ళని ఇంకా అనడానికి కూడా లేదు అక్కడ. సో అక్కడ మణికంఠ అది ప్రాబ్లం అంటే దరిద్ర కొట్టు మైండ్ సెట్ అబ్బా. అప్పుడు మణికంఠ అనే పర్సన్ తాలూకు మైండ్ సెట్ ఏంటంటే అది మణికంఠ ఇంటెన్షనల్గా చేస్తున్నాడని కూడా నేను చెప్పట్లా. బట్ ఆ మనిషి మనస్తత్వమే బాలే. అది కొంచెం అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ క్షణమే మంచిగా ఉంటాడు, ఆ క్షణమే వెన్నుపోటు పొడుస్తుంటాడు. ఇప్పుడు చూడండి, నేను ఆదిత్య గారికి పొడిచాడు. కట్టప్ప బాహుబలికి పొడిచిన పోటు కంటే ఆదిత్య గారికి ఈయన పొడిచిన పోటే పెద్దది. ఏమనంటే ఏమంటాడు, నేను అక్కడ లైన్లో ఎవరిని ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళు అవుట్ అనుకున్నాను, సో అట్లాగా అనుకున్నాను నేను అంటాడు. ఆడియన్స్ దృష్టిలో ఎవరు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు అంటే ఎవరికి ఆడియన్స్ తక్కువ ఓట్లేసి ఉండొచ్చు, ఆడియన్స్ ఎవరిని పంపించాలనుకుని ఉండొచ్చు అనేది బిగ్ బాస్ అడిగాడు. సో దానికోసం చెప్పాలి. అది మాని అది ప్రేరణకి నబీల్కి ఇంకొకరికి ఎవరికి అర్థమైంది అంతే. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కావాలి. మణికంఠకైతే మరీ గౌరవం. నిన్న ఎక్స్ప్రెషన్లు చూడండి అక్కడ చెప్పినప్పుడు బిగ్ బాస్ మణికంఠ అని పిలవగానే బిగ్ బాస్ అంట, మధ్యలో నబీల్ పక్క నుంచి ఇట్లా చూస్తుండే ఏంద్రానైనా ఎక్స్ప్రెషన్లు అన్నట్టు. సో అదే అంటున్నాను కదా. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఆ మనిషి మనస్తత్వం బాలే. సో ఎవరైతే తనతో
యూనో తన బాధలే అందరూ అర్థం చేసుకోవాలి, ఇంకెవరు వేరే వాళ్ళ బాధలు తను అర్థం చేసుకోడు. ఇప్పుడు అదే తను అలా ఎందుకు అన్నాడో 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అంటున్నాడు. 3 సార్లు చేసిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఆ 3 సార్లు కూడా నువ్వు చేసింది ఏంటి, నీ సైడ్ నుంచి నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అయ్యావు అనేదే ఎక్స్ప్లెయిన్ చేసావు తప్ప వాళ్ళు అలా ఎందుకు ఫీల్ అయ్యారు. ఇప్పుడు హౌస్ అని చెప్పి సెపరేట్ చేస్తూ కార్నర్ చేశారని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారు అని నీకు అర్థం కావట్లే, నువ్వు అర్థం చేసుకోవట్లే. సో అది కదా ప్రాబ్లం అక్కడ. సో ఆ ప్రాబ్లమ్ని మణికంఠ ఎప్పుడు రియలైజ్ కాలేడు కూడా, ఎందుకంటే తన మనస్తత్వం అర్థం చేసుకోనివ్వదు. సో డెఫినెట్గా ప్రాబ్లం విత్ మణికంఠ. ఇంకా సంహౌ ఐఎమ్ హ్యాపీ ఏంటంటే కొంతవరకు ఎమోషనల్ అయినా కూడా మళ్ళీ ఆ తర్వాత కొద్దో గొప్ప వెంటనే నార్మల్ అయ్యాడు ఇవాళ. ఏంది వాళ్ళ వైఫ్ ఫుడ్డును అలా అది మెసేజ్ ఇవ్వకపోయినా కూడా, అంటే లేదంటే ఇంకా ఏడ్చి గగ్గోలు పెట్టేసి ఏదో చేస్తాడేమో అనుకున్నాను నేను, ఆవిడ ఇండియాకు వచ్చింది అది ఇది అని చెప్పి. ఆవిడ ఇప్పుడు ఏందోలేండి ఇంకా చెప్తున్నాను. ఏదైనా మొత్తానికి బిగ్ బాస్కి అయితే మాత్రం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని ఒక బిగ్ బాస్ షోలా కాకుండా ఒక బతుకు జట్కా బండిలాగా, ఒక రచ్చబండలాగా, ఒక షోలాగా, అట్లాంటి షోలాగా చేసి ఒక విడిపోయిన కుటుంబాన్ని కలిపి అసలు దగ్గరకే రాని ఒక భార్య చేత ప్రేమగా వంట వండి పంపించేలా చేసి ఒక మెసేజ్ కూడా ఇచ్చేలా చేసి ఏం చేసినవా బిగ్ బాస్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్తున్నా, ఇక నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇప్పుడు కొన్ని యాడ్లు వస్తుంటాయి, మీ సంసారం మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయా, నేడే సంప్రదించండి బిగ్ బాస్ జ్యోతిష్యాలయం. అలా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి. అంటే ఇంకా మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయిన మీ భార్య మీకోసం ప్రేమగా వంట వండి మీకు పంపాలనుందా, నేడే సంప్రదించండి బిగ్ బాస్ జ్యోతిష్యాలయం. ఆఫీస్ అడ్రస్ స్టార్మా ఆఫీస్, ఆపోజిట్ టు పార్క్ హయత్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12. అది రోడ్ నెంబర్ గుర్తులేదు నాకు, ఎనీహో మొత్తానికి. సో సంప్రదించండి అక్కడ, అది మ్యాటర్ అనమాట. పార్క్ అయితే ఎదురుకుంటుంది స్టార్మా ఆఫీస్, ఆడికి వెళ్ళండి. ఎండమాల్ షైన్ ఆఫీసర్లు అందరూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. నాకెట్టా నా భార్యతో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పండి, బిగ్ బాస్ షోకి వెళ్ళండి, మీ భార్యని కలవండి. మొత్తం కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అని పాటలు వేసుకోండి. బయటకు వచ్చిన తర్వాత జింగి చిక్కి జింగి చిక్కి జింగి చిక్కి అని డ్యాన్స్లు వేసుకోండి, మొత్తం అందరూ కూడా బాగుంటుంది భలేగా. ఓకే ఓకే అది. సో అదే చెప్తున్నా, ఎనీహో మొత్తానికి అయితే మాత్రం. సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ మణికంఠ ఈజ్ మణికంఠాస్ మైండ్ సెట్. సో మణికంఠకి ఎవరితోని సమస్య లేదు, మణికంఠకి ఉన్న సమస్యల్లో మణికంఠ మనస్తత్వంతోనే. సో దాన్ని ఇంకా ఎవడు బాగు చేయలేడు ఇంకా. సో మనం ఏం చేయలేము. అండ్ ఇంకొకటి, యష్మి మణికంఠ ఫుడ్ ఇవ్వలేదు అన్నదానికి యష్మిని అస్సలు తప్పు పట్టడానికి 1% కూడా లేదు అక్కడ. ఎందుకంటే వెరీ క్లియర్, అక్కడ యష్మికి తనే ఫస్ట్ వెళ్ళింది కాబట్టి బయట చూపిస్తున్నట్టు తెలియదు తనకి. సో తను జెన్యున్గా మనసులో ఏమనిపించిందో అవే చెప్పింది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో తను అక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ అన్న పేర్లు చెప్పినప్పుడు ఒక పేరు చెప్పంటే అందరూ పృథ్వీ అనుకుంటే ఈవెన్ నిఖిల్ కూడా సర్ప్రైజ్ అయ్యి నిఖిల్ పేరు చెప్పింది. సో నిఖిల్ కోసం అంత బాగా చెప్పి, నిఖిల్ నాకు క్లోజ్ ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తి అంత చెప్పిన తర్వాత అక్కడ ఫుడ్ ఆప్షన్లో ఆ మనిషి పేరు ఉంటే ఆ మనిషిది కాక ఇంకెవరిదైనా తీసుకుంటే ఆ మనిషిని మనిషిలా చూడరు అసలు. నిజంగా చెప్తున్నా, యష్మిని అప్పుడు నిజంగా మనిషిలా చూడరు. అంత చెప్పిన తర్వాత నిఖిల్ కోసం అట్లా చేయకపోతే, అంటే ఆ టైంలో మణికంఠ కోసం ఆలోచించాలి కదా. అంటే అది గేమ్ పరంగా ఆలోచిస్తే మణికంఠ మనసుకి ఏమనిపిస్తే అది చేయడం అనే ప్రకారంగా చూస్తే అక్కడ నిఖిల్ది తీసుకోవడమే కరెక్ట్ అక్కడ. సో అక్కడ ఏ యాంగిల్లోని కూడా యష్మి అక్కడ నిఖిల్ది తీసుకోవడం తప్పు అనడానికైతే అసలు 1% కూడా లేదు. ఇంకా మణికంఠ పృథ్వీ తీసుకోవడం కూడా తప్పేం కాదు. సో దట్స్ ఆల్సో క్లియర్. అంటే వాళ్ళ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా అందులో తప్పేమీ లేదు. అండ్ ఆ తర్వాత ఒక్కటే దెబ్బ ఏంటంటే నిఖిల్కి 3 పేర్లు పెట్టారు. అది నిఖిల్కే ఎందుకు ఆ బంపర్ ఆఫర్లు నాకు అర్థం కాదు. నిఖిల్కే బంపర్ ఆఫరు, నబీల్ది, ప్రేరణది, సీతది 3ది పెట్టారు. బోనస్ అంటే చాలాసార్లు చీఫ్ అయ్యాడు కదా, సో బోనస్ అనమాట అట్లా. సో నిఖిల్కి అది పెట్టడం నాకు అది ఎందుకో అన్ఫేర్ అనిపించింది, 3ది పెట్టడం అనేది. సో ఇంకా మనిషి ఇంకా అట్లాగా ప్రేరణది అయితే తీసుకున్నాడు. సో అలా 4గురికి అయితే ఫుడ్ వచ్చింది. ఆ 4గురు కలిసి మళ్ళీ ఇంకొకరికి చూస్ చేసుకోమంటే విష్ణుప్రియ వచ్చి ముందే మాట్లాడి స్పిచ్చింగ్ చేసింది. సో అక్కడ అద్దంలోంచి కిటికీలోంచి. సో అక్కడ ఇంకా విష్ణుప్రియాకి అయితే అది ఓకే అయిపోయింది. ఇంకా అట్లా జరిగింది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. సో ఓకే, ఇంకా అంతే. ఇంకా అంతకు మించి ఇంకేముంది చెప్పడానికి ఈరోజు ఎపిసోడ్లో చెప్పండి. నిజంగా చెప్తున్నా, మధ్యలో ఏంది సాగదీత అని కూడా అనిపించింది నాకు. అందుకే అంటే ఈరోజు ఎపిసోడ్ చాలా ల్యాగ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు ఫర్ ద ఫస్ట్ టైం.
అంటే ఓకే. ఇప్పుడు ఆ టాస్క్ ఏదైతే ఉందో అది టూ మచ్ ఫన్నీగా కూడా లేదు. నేను ఏమంటానంటే వైల్డ్ కార్డ్‌లు వచ్చేంత వరకు ఆగి అవినాష్ అన్నకి ఇచ్చుంటే బాగుండేది ఆ టాస్కు. బయట చూసిన దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చెప్పాలని చెప్పి అవినాష్ అన్నకి ఇచ్చుంటే అసలు అద్దిరిపోయేది ఆ టాస్క్ అసలు. అసలు అరాచకం అసలు. అవినాష్ అన్నకి ఇస్తే దుమ్ము దొరుకుతాడు అసలు. బిగ్ బాస్ కింద ఒకసారి చేయమంటే ఎట్లా చేశాడు ఒకసారి సీజన్ 4లో అతరగొట్టాడుగా. సో అట్లాగిస్తే ఆయనకిస్తే బాగుంటుంది. ఆర్ లేదు అంటే ఇంకా ఈ కొంపలో ఇంకెవరికి ఇస్తే బెటరు? యష్మి కరెక్ట్ కాదు, పృథ్వీ కరెక్ట్ కాదు, నిఖిల్ సెట్ కాడు. నిఖిల్ చేస్తారేమో కానీ సెట్ కాడు మనిషి. ఇంకెవరున్నారు? సీత, అబ్బే విష్ణు కూడా లేదు. ఎవరికి కనబట్టలేదు కూడా. ఆ టాస్క్ అరుగులు కూడా ఎవరికి కనబట్టలేదు. అందుకని నాకు తెలిసి వేరే ఆప్షన్ లేక మణికంఠకి ఇచ్చినట్టున్నారు. ఇంకా సరే ఎనీహో మొత్తానికైతే మణికంఠ కూడా ఎంటర్టైన్ చేశాడు. నేను అనట్లే. కాకపోతే ఆ టాస్కే అన్నెసెసరీ అనిపించింది నాకైతే మాత్రం. సో ఇంకా ఆ ఫుడ్, ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా పెట్టారు మొత్తం అంతా కూడా. ఇంకేదో చేశారు ఇంకా అలాగా. సో వైల్డ్ కార్డ్ రావడానికి ముందు వీళ్ళు ఏదేదో చేస్తున్నారనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. బేసిక్గా ఇవాళ అంటే ఈ ఫ్రైడే ఎపిసోడ్ మనకు టెలికాస్ట్ అవుతుంటాయి. ఇంకా ఆల్రెడీ అక్కడ సాటర్డే ఎపిసోడ్ షూట్ అయిపోయింది ఆల్రెడీ. సో నాకు ఎలిమినేషన్ అప్డేట్ కనుక వచ్చినట్టయితే నేను దాని గురించి వీడియో అయితే చేసేస్తాను. నాకు క్లారిటీ రాగానే నేను ఎలిమినేషన్ ఉంటే, లేకపోతే లేదు. ఎలిమినేషన్ అప్డేట్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇంకా అది సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది. సో ఇంకా అంతే. ఇంకా ఏమో ఆ వైల్డ్ కార్డులు రావడం కోసం అని చెప్పి ఇంకా ఏదో సాగదీస్తున్నారు ఈ ఎపిసోడ్. బట్ ఎనీహో ఒకటైతే చెప్తా చూడండి, సీజన్ 8 అయితే మాత్రం చాలా డల్ అయిపోయింది. ఎందుకో తెలియట్లే కానీ చాలా డల్ అయిపోయింది. నిఖిల్ని మళ్ళీ సోనియా గురించి కంటెంట్ రాబడ్డానికి ట్రై చేశారు మధ్యలో, ఏదో లేపడానికి. అండ్ ఇంకొకటి మీకు ఒక విషయం అర్థం కావట్లే, ఇది ఒక హింట్ ఒక రకంగా మనకి. నిఖిల్ని సోనియా గురించి అడిగి ఎందుకు అంటే నిఖిల్ మిస్ అవుతున్నావు, ఎవరిని మిస్ అవుతున్నావు అంటే వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరు అని చెప్పి నిఖిల్కి ఒక్కడికే అడిగారు, ఇంకెవరికి అడగలే కదా. ఎందుకు? సోనియా పేరు చెప్తాడని తెలుసు కాబట్టి. సో సోనియా రీఎంట్రీ పక్కా, మీరు రాసి పెట్టుకోండి. సోనియా రాదు అనే ఆలోచనే లేదు మీకు. సోనియా బయట ఇంటర్వ్యూలు కొన్ని చూస్తున్నా ఆవిడ ఇప్పటికీ మారలేదు. అని ఇప్పుడు కల్కి సినిమాలో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది కమల్ హాసన్ గారిది, ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు అని చెప్పి. సో నిజంగా సోనియా కూడా అంతే అనమాట. సోనియా మారదు. ఏమో ఒకళ్ళు రీఎంట్రీ ఇస్తే ఏమైనా చేస్తుందేమో మనం చెప్పలేం. నాకైతే మాత్రం నమ్మకం అయితే లేదు. బట్ డెఫినెట్గా ఆవిడ రీఎంట్రీ అయితే ఉంది. సోనియా రీఎంట్రీ అయితే ఉంది. ఇక మరి చూద్దాం ఆవిడ మళ్ళీ వచ్చినప్పుడు ఎలా ఆడుతుంది ఏంటి అని, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం మనం. సో దానికోసం మనకి హింట్ అనమాట. సో మిస్ అవుతున్నానని చెప్పి నిఖిల్తో బలవంతంగా చెప్పించడం అనమాట. సో అలా చెప్పించి ఫైనల్గా ఇంకా అట్లాగా. ఇంకోటి హౌస్ మొత్తం మణికంఠతో మళ్ళీ కలిసిపోతూ వస్తున్నారు. యష్మి కలిసిపోతోంది. ఏదో ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మణికంఠ ప్రవర్తించే విధానం వాళ్ళకి నచ్చక వాళ్ళు హేట్ చేస్తున్నారు అబ్బా. తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోతున్నారు. ప్రస్తుతానికైతే సీత ఒక్కరితే కొంచెం ఇంకా అదే మైండ్ సెట్లో ఉంది. ఎందుకంటే ఆ టాస్క్ టైంలో కూడా మణికంఠ కోసం మాట్లాడుతూ వచ్చింది. ఇంకా యష్మి చూడండి ఎంత పాజిటివ్ మాట్లాడింది మణికంఠ కోసం. సీత మాట్లాడలే అట్లా. సో అదొకటి ఉంది మైనస్. బట్ అదర్ దాన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్ అండ్ గుడ్. బట్ స్టిల్ ఏమో చెప్పలేం మనమైతే మాత్రం. సో అది మరి సిచ్యువేషన్. సో ఏమో మరి ఇంకా ఈ వారం మ్యాక్సిమం ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే 9కే వెళ్తుంది, లేదంటే లేదు, ఇంకా అంతే పరిస్థితి. సో నాకు ఈరోజు చెప్పడానికి కూడా పెద్ద ఎక్కువ ఏం అనిపించలేదు ఈరోజు ఎపిసోడ్ కోసం. చాలా చాలా సింపుల్గా అనిపించింది. అంటే ఇంకొక రీజన్ ఏంటంటే కొంచెం బయట ఉన్నాను కదా. సో అందువల్ల ఏంటంటే సో నోట్ చేసుకోలేదు పాయింట్స్ ఏమీ కూడా. సో నాకు ఎపిసోడ్ ఏదైతే చూసి వాటిని బట్టి మొత్తం నాకు ఏవైతే అనిపించాయో సో అవన్నీ కూడా నేను ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను నేను. సో ఇంకా అదే సిచ్యువేషన్ ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనకి ఎలిమినేషన్ అప్డేట్స్ వచ్చినట్టయితే నేను వాటి గురించి వీడియో అయితే చేసేస్తాను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. అంటే అది మిస్ అవ్వకుండా చూడడం కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నోటిఫికేషన్ వస్తే చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.